హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు షీ టాలీ ట్యుటోరియల్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు వీడియోలో నేను జిఎస్టీఆర్ 1 రిటర్న్ ఫైల్ చేసేటప్పుడు హెచ్ఎస్ఎన్ సమరీ ఎలా ఎంట్రీ చేసుకోవాలో చెప్తున్నాను. లాస్ట్ వీడియోలో నేను ఆల్రెడీ మనం మే మంత్ రిటర్న్ ఫైలింగ్ పీరియడ్ నుంచి మనకి హెచ్ఎస్ఎన్ సమరీ ఎంట్రీ చేసుకునే విధానం చేంజ్ అయిందని చెప్పాను. B2B సప్లైస్ హెచ్ఎస్ఎన్ సమరీ సపరేట్గా, B2C హెచ్ఎస్ఎన్ సమరీ సపరేట్గా వేసుకోవాలి. అది ఎలా వేయాలో కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. వీడియో ఎవరైనా చూడకపోతే డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను, చూడండి. మనం జిఎస్టీఆర్ 1 రిటర్న్ ఫైల్ చేసేటప్పుడు హెచ్ఎస్ఎన్ సమరీ టేబుల్ నెంబర్ 12 అనేది ఖచ్చితంగా వేసుకోవాలి. జిఎస్టీఆర్ 1 రిటర్న్లో మనకి ఎన్ని సేల్స్ ఉంటాయో ఆ సేల్ బిల్స్ని బేస్ చేసుకొని మనం హెచ్ఎస్ఎన్ సమరీ వేస్తాము. మీకు B2B సేల్ ఉంటే B2B సేల్స్ యొక్క హెచ్ఎస్ఎన్ సమరీ వేసుకోవాలి. B2C సేల్స్ మాత్రమే ఉంది అనుకున్నప్పుడు కూడా B2C సేల్స్ యొక్క హెచ్ఎస్ఎన్ నెంబర్ వేయాలి, వేసి రిటర్న్ ఫైల్ చేయాలి. కానీ కొంతమంది కామెంట్ పెడుతున్నారు, మేడం మాకు 4 ఇన్వాయిస్లు ఉన్నాయి, మేము 4 ఇన్వాయిస్లు ఉన్నప్పుడు 4 హెచ్ఎస్ఎన్ సమరీ యాడ్ చేయాలా, లేకపోతే ఒకే హెచ్ఎస్ఎన్ సమరీ యాడ్ చేయాలా అంటున్నారు. మనకి ఎన్ని ఇన్వాయిస్లు ఉన్నాయని లెక్క కాదు, ఇక్కడ ఎన్ని ఐటమ్స్ సేల్ చేసాము, ఎన్ని సర్వీసెస్ సేల్ చేసాము అనే దాన్ని బట్టి హెచ్ఎస్ఎన్ సమరీ అనేది మనం యాడ్ చేసుకోవాలి. హెచ్ఎస్ఎన్ నెంబర్ ఎంట్రీ చేయాలనుకుంటున్నాం కాబట్టి ఫినాన్షియల్ ఇయర్ క్వార్టర్ తీసుకొని మంత్ చూస్ చేసుకోండి. ఇక్కడ సెర్చ్ క్లిక్ చేయండి. సెర్చ్ క్లిక్ చేసిన తర్వాత జిఎస్టీఆర్ 1 రిటర్న్ ప్రిపేర్ ఆన్లైన్ తీసుకుంటాం. ప్రిపేర్ ఆన్లైన్ తీసేసుకున్న తర్వాత స్క్రీన్ కిందికి స్క్రోల్ చేసి యాడ్ డాక్యుమెంట్ డీటెయిల్స్లో మీకు B2B సేల్స్ ఉంటే B2B సేల్స్ ఇన్వాయిస్లు యాడ్ చేసుకోండి, B2C ఉంటే B2C సేల్స్ ఇన్వాయిస్లు యాడ్ చేసుకోండి. మీ ఇన్వాయిస్లు ఇక్కడ మీకు సేల్స్ రిటర్న్స్ ఇవన్నీ యాడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ 12th కాలం హెచ్ఎస్ఎన్ వైస్ సమరీ ఆఫ్ అవుట్వర్డ్ సప్లైస్ క్లిక్ చేసుకొని మీరు B2B సప్లైస్ యొక్క హెచ్ఎస్ఎన్ నెంబర్ ఎంట్రీ చేసుకోవాలి అనుకుంటే దీనిపైన క్లిక్ చేయండి. B2C సప్లైస్ యొక్క హెచ్ఎస్ఎన్ సమరీ వేసుకోవాలి అనుకుంటే దీనిపైన క్లిక్ చేయండి. ఓకేనా, రెండు డిఫరెంట్గా ఇచ్చాడు కాబట్టి B2B సప్లైస్ యొక్క హెచ్ఎస్ఎన్ నెంబర్ సపరేట్గా, B2C సప్లైస్ యొక్క హెచ్ఎస్ఎన్ నెంబర్ సపరేట్గా క్లిక్ చేసి వేసుకోవాలి. వేసుకొని రిటర్న్ ఫైల్ చేసుకోవాలి. B2B సప్లైస్ అయినా B2C సప్లైస్ హెచ్ఎస్ఎన్ నెంబర్ అయినా ఒకే విధంగా ఎంట్రీ చేస్తాము, డిఫరెన్స్ ఏమి ఉండదు. ఇప్పుడు క్లిక్ చేసుకొని హెచ్ఎస్ఎన్ నెంబర్ ఎలా యాడ్ చేయాలో చూద్దాము. మనకి ఈ మంత్లో ఎన్ని ఇన్వాయిస్లు ఉన్నాయో చూద్దామా. ఫస్ట్ ఇన్వాయిస్ నెంబర్ 7 ఉంది. ఇన్వాయిస్ నెంబర్ 7లో నేను ఫ్యూయల్ ఆయిల్ సేల్ చేశాను. ఇది B2B సేల్స్ ఇన్వాయిస్. క్వాంటిటీ వచ్చి 23.7. ఇక్కడ టోటల్ అమౌంట్ ఇచ్చేసాడు. IGST ట్యాక్స్ రేట్ వచ్చి 18% ఇచ్చేసాడు. అదేవిధంగా ఇన్వాయిస్ నెంబర్ 8 సేమ్ ఫ్యూయల్ ఆయిల్ సేల్ చేస్తున్నాను. క్వాంటిటీ టోటల్ ఇచ్చేసాడు. IGST కూడా సేమే. ఇంకొక ఇన్వాయిస్ తీసుకుంటున్నాను, చూడండి. ఇన్వాయిస్ నెంబర్ 10 ఇది రెంటల్ సర్వీసెస్ యాక్చువల్గా. దీనికి లోకల్ జిఎస్టీ ఉంది, 18% జిఎస్టీ, లోకల్ స్టేట్ అనమాట. హెచ్ఎస్ఎన్ నెంబర్ కూడా ఉంది. ఇప్పుడు మనం ఏం చేయాలి, ఇప్పుడు నాకు ఇన్వాయిస్ నెంబర్ 7, 8 ఇంకొకటి కూడా ఉంది. ఇన్వాయిస్ నెంబర్ 9 కూడా ఉంది. ఇన్వాయిస్ నెంబర్ 7, 8, 9లో నాకు ఒకే క్వాంటిటీ ఉంది. ఇన్వాయిస్ నెంబర్ 10లో మాత్రము డిఫరెంట్ క్వాంటిటీ ఉంది. ఇప్పుడు నేను హెచ్ఎస్ఎన్ వైజ్ నెంబర్స్ ఎన్ని యాడ్ చేసుకోవాలి అంటే 2. నాకు ఈ మంత్లో 4 ఇన్వాయిస్లు ఉన్నాయి. 4 ఇన్వాయిస్లో ఒకటి మాత్రం రెంటల్ సర్వీసెస్. ఇది లోకల్ స్టేట్లో సేల్ చేశాను, చూడండి. లోకల్ స్టేట్లో సేల్ చేశాను. దీనికి నేను సపరేట్ హెచ్ఎస్ఎన్ వేసుకోవాలి. నెక్స్ట్ ఇన్వాయిస్ నెంబర్ 7, 8, 9లో కూడా నేను సేమ్ క్వాంటిటీ సేల్ చేశాను, ఒకే ఐటెం ఉంది, IGST. కాబట్టి నేను ఇప్పుడు 2 హెచ్ఎస్ఎన్ నెంబర్లు యాడ్ చేసుకుంటే సరిపోతుంది, 2 హెచ్ఎస్ఎన్ సమరీ. అదేవిధంగా చూడండి, నేను ఎక్సెల్లో యాడ్ చేసుకున్న ఈ విధంగా ఇన్వాయిస్ నెంబర్ 7, 8, 9. ఇన్వాయిస్ నెంబర్ 10లో ఇన్వాయిస్ నెంబర్ 10లో రెంటల్ సర్వీస్ ఉంది. ఇప్పుడు నేనేం చేశాను, ఇన్వాయిస్ నెంబర్ 7, 8, 9లో ఫ్యూయల్ ఆయిల్ అనే ఒకే ఒక ఐటెం సేల్ చేశాను. కాబట్టి నేను ఇప్పుడు ఒకే హెచ్ఎస్ఎన్ నెంబర్ వేస్తే సరిపోతుంది. 1 హెచ్ఎస్ఎన్ సమరీ అప్లోడ్ చేసుకోవాలి. ఓకేనా, ఎందుకంటే ఒకే ఐటము ప్లస్ మనం ఇక్కడ చూడండి, నేనే డ్రమ్స్లోనే సేల్ చేశాము. నేను ఈ 3 ఇన్వాయిస్ల యొక్క క్వాంటిటీ యాడ్ చేసుకున్నాను. 3 ఇన్వాయిస్ల యొక్క టోటల్ ట్యాక్సిబుల్ వాల్యూ కూడా యాడ్ చేసుకున్నాను. ట్యాక్స్ రేట్ పెట్టుకున్నా. ఇక్కడ టోటల్ ట్యాక్స్ 3 ఇన్వాయిస్ల యొక్క ట్యాక్స్ యాడ్ చేసుకున్నాను.
ఈ మంత్లో మీకు మేడం మాకు 10 ఇన్వాయిస్లు ఉన్నాయి అన్నప్పుడు ఇన్వాయిస్లతో లెక్క కాదు మనకి. ఈ 10 ఇన్వాయిస్ల్లో మీరు ఎన్ని ఐటమ్స్ సేల్ చేశారు? 10 ఇన్వాయిస్లు ఓకే, 10 B2B ఇన్వాయిస్లు ఉన్నాయి మీకు. ఎన్ని ఐటమ్స్ సేల్ చేశారు? హౌ మెనీ ఐటమ్స్ సేల్ చేశారు? సో 1 ఐటమా, 2 ఐటమా, 10 ఐటమ్స్ అలా ఎన్ని ఐటమ్స్ సేల్ చేశారో దాన్ని బట్టి హెచ్ఎస్ఎన్ సమ్మరీ వేసుకోవాలి మనం. ఇప్పుడు నేను 2 హెచ్ఎస్ఎన్ సమ్మరీ వేసుకుంటున్నాను, రెండే. ఇప్పుడు చూడండి, ఫస్ట్ ఇక్కడ హెచ్ఎస్ఎన్ నెంబర్ యాడ్ చేయండి. ఫస్ట్ నేను ఇన్వాయిస్ నెంబర్ 10 హెచ్ఎస్ఎన్ సమ్మరీ యాడ్ చేస్తాను. ఇన్వాయిస్ నెంబర్ 10 చూడండి, ఇక్కడ ఏముంది మనకి రెంటల్ సర్వీసెస్ ఉంది. హెచ్ఎస్ఎన్ నెంబర్ కాపీ చేసి పేస్ట్ చేసుకోవచ్చు మీరు, లేకపోతే వేసుకోవచ్చు. చూడండి, కాపీ చేశాను. ఇక్కడ హెచ్ఎస్ఎన్ నెంబర్ వేయండి, కంట్రోల్-V. చూడండి, రెంటల్ ఆర్ లీజింగ్ సర్వీసెస్ అని వచ్చేసింది. డ్రాప్ డౌన్ లిస్ట్లో సెలెక్ట్ చేసుకోండి. డిస్క్రిప్షన్ వచ్చేసింది కదా, సర్వీస్ కాబట్టి దీనికి యూక్యూసీ ఉండదు. ఇక్కడ టోటల్ ట్యాక్సిబుల్ వాల్యూ అడిగింది. టోటల్ ట్యాక్సిబుల్ వాల్యూ ఎంత ఉంది? 1,35,000 1,35,000 టోటల్ ట్యాక్సిబుల్ వాల్యూ వేసుకున్నా. ట్యాక్స్ రేట్ ఎంత? 18%. ఇప్పుడు ఈ రెంటల్ సర్వీస్ అనేది మీకు లోకల్ స్టేట్ అయితే CGST, SGST వేసుకోండి. ఇప్పుడు మనం అవుట్ ఆఫ్ స్టేట్ సేల్ చేస్తున్నాం కాబట్టి వేరే IGST ఉంది కాబట్టి నేను IGST వేసుకుంటున్నాను. IGST ఎంత? 24,300. ఏం చేయాలి ఇక్కడ? 24,300 వేసుకోవాలి. సో నాకు లోకల్ CGST కానీ SGST కానీ లేదు. సో రెంటల్ సర్వీసెస్ పే చేస్తున్నాను. సర్వీసెస్కి మీకు క్వాంటిటీ యూక్యూసీ ఉండదు. చాలామంది ఇది కూడా మిస్టేక్ చేస్తున్నారు, క్వాంటిటీ ఉండదు, యూక్యూసీ ఉండదు. సో హెచ్ఎస్ఎన్ నెంబర్ వేస్తానే డ్రాప్ డౌన్ లిస్ట్లో డిస్క్రిప్షన్ తీసుకోవాలి. టోటల్ ట్యాక్సిబుల్ వాల్యూ ట్యాక్స్ వేసుకున్నాను. ఇప్పుడు ఏం చేయాలి? యాడ్ చేసుకోవాలి. చూడండి, రిక్వెస్ట్ యాక్సెప్టెడ్ సక్సెస్ఫుల్, ఇక్కడ యాడ్ అయిపోయింది. ఇప్పుడు నేను ఇంకా ఒక హెచ్ఎస్ఎన్ నెంబర్ యాడ్ చేయాలి కదా, మళ్ళీ ఏం చేయాలి? ఇంకొక హెచ్ఎస్ఎన్ నెంబర్ వేసుకుందాం. సో మనకి ఇంకొకటి ఏముంది? హెచ్ఎస్ఎన్ సమ్మరీ. సో ఇప్పుడు ఈ రెంటల్ సర్వీస్ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ ఈ 3 ఇన్వాయిస్ల్లో ఒకే ఐటమ్ సేల్ చేసాము, ఒకే హెచ్ఎస్ఎన్ కోడ్ ఉంది కాబట్టి సో నేను కాపీ చేసి పేస్ట్ చేసుకుంటున్నా హెచ్ఎస్ఎన్ కోడ్. కంట్రోల్-C, ఇక్కడ కంట్రోల్-V పెట్టాను. చూడండి, డిస్క్రిప్షన్ వచ్చేసింది. ఈ డిస్క్రిప్షన్ ఎంత పెద్దదైనా మీరు సెలెక్ట్ చేసేసుకోండి అంతే. ఇక్కడ చూడండి వచ్చేసింది కదా. ఇక్కడ యూక్యూసీ దేంట్లో సేల్ చేస్తున్నారు? డ్రమ్స్లో సేల్ చేస్తున్నారు. చూడండి, డ్రమ్స్ టోటల్ క్వాంటిటీ ఎంత? ఈ 7, 8, 9 3 కలుపుకున్నా. నేను ఇప్పుడు 3 క్వాంటిటీ కలుపుకున్నా. 97.7 క్వాంటిటీ ఎంత? 97.7. సో టోటల్ ట్యాక్సిబుల్ వాల్యూ ఎంత? ఈ 3 ఇన్వాయిస్ల ట్యాక్సిబుల్ వాల్యూ కలుపుకోండి. 15,100. ఓకేనా? ఇప్పుడు ట్యాక్స్ రేట్ 18% 3 కలిపి. సో వీళ్ళకి లోకల్ స్టేట్లో సేల్స్ లేవు, ఓన్లీ ఈ ఐటమ్ అనేది వీళ్ళు అదర్ స్టేట్స్లో మాత్రమే సేల్ చేశారు కాబట్టి ఓన్లీ ఇంటిగ్రేటెడ్ ట్యాక్స్ వేసుకుంటున్నా. ఈ 3 ఇన్వాయిస్ల్లో ట్యాక్స్ కలుపుకున్నా నేను. చూడండి, 2,70,018 వచ్చింది. ఓకేనా? చూడండి, ట్యాక్స్ వేసాను, చేయాలి కదా, యాడ్ చేసేయండి. చూడండి, ఇప్పుడు 2 ఐటమ్స్ యొక్క హెచ్ఎస్ఎన్ వేసాము, 2 కూడా యాడ్ అయిపోయాయి కదా మనకి. ఇప్పుడు నాకు ఉండేది 4 ఇన్వాయిస్లు. 4 ఇన్వాయిస్ల్లో ఒకటి రెంటల్ సర్వీసెస్ వేసుకున్నాను ఫస్ట్. మిగతా 3 ఇన్వాయిస్ల్లో నేను ఒకే ఐటమ్ సేల్ చేశాను కాబట్టి ఒకే ఇన్వాయిస్ ఒకటే వేశాను, ఒకే హెచ్ఎస్ఎన్ కోడ్ వేశాను. నేను ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొక ఐటమ్ సేల్ చేస్తున్నాను, మొబైల్స్ కూడా సేల్ చేశాను. 85 మనకి హెచ్ఎస్ఎన్ కోడ్ 8517. సో దీంట్లో మీకు చూస్ చేసుకోండి, హెచ్ఎస్ఎన్ సెలెక్ట్ చేసుకోండి. ఎంత క్వాంటిటీ సేల్ చేశారు, దేంట్లో సేల్ చేశారు? నెంబర్స్లో సేల్ చేశాను. నెంబర్స్ తీసుకున్నాను. టోటల్ క్వాంటిటీ ఎంత? మొబైలు టోటల్ క్వాంటిటీ నేను ఈ మంత్లో 10 సేల్ చేశాను. టోటల్ క్వాంటిటీ. ఇప్పుడు ట్యాక్సిబుల్ వాల్యూ వేసుకోవాలి. ట్యాక్సిబుల్ వాల్యూ వచ్చి 1,20,000. 1,20,000 టోటల్కి సేల్ చేశాను నేను. ఇప్పుడు ట్యాక్స్ రేటు 12% సెలెక్ట్ చేసుకున్నాను. ఇప్పుడు దీన్ని అదర్ స్టేట్లో కూడా సేల్ చేసామనుకుందాం. అదర్ స్టేట్లో నేను 5 మొబైల్స్ సేల్ చేశాను. సో నాకు అదర్ స్టేట్లో సేల్ చేసినప్పుడు ట్యాక్స్ 7,200. నాకు లోకల్ స్టేట్లో కూడా సేల్ అయ్యింది. లోకల్ స్టేట్లో సెంట్రల్ ట్యాక్స్ 3,600, 3,600. నేను ఏం చేశాను? ఇప్పుడు మొబైల్స్ అనేవి టోటల్ 10 నెంబర్స్ సేల్ చేశాను. ట్యాక్స్ రేటు 12%. ఈ ఐటమ్ నేను విత్ ఇన్ ఏ స్టేట్లో సేల్ చేశాను, ప్లస్ అదర్ స్టేట్స్లో కూడా సేల్ చేశాను.
సో విత్ ఇన్ ఏ స్టేట్లో ఎంత, విత్ ఇన్ ఏ స్టేట్లో సేల్ చేసింది, సో సెంట్రల్ ట్యాక్స్ స్టేట్ ట్యాక్స్ వేసుకున్నాం. సో విత్ ఇన్ ఏ స్టేట్లో 5 మొబైల్స్ సేల్ చేశాను, 60,000 రూపీస్. చూడండి, విత్ ఇన్ ఏ స్టేట్లో సెంట్రల్ ట్యాక్స్ స్టేట్ ట్యాక్స్. దీన్ని అదర్ స్టేట్లో కూడా సేల్ చేశాను, ఇంటిగ్రేటెడ్ ట్యాక్స్ వేసుకున్నాం. ఇప్పుడు యాడ్ చేసుకోవాలి, మనం యాడ్ చేసుకోవాలి. చూడండి, ఇలా హెచ్ఎస్ఎన్ సమ్మరీ యాడ్ అయిపోయిన తర్వాత సేవ్ చేయడం మర్చిపోకూడదు. మేడం నేను హెచ్ఎస్ఎన్ సమ్మరీ వేసేసాను, దీన్ని ఎడిట్ చేసుకోవచ్చా డిలీట్ చేసుకోవచ్చా అంటే ఎస్ మా, మనం ఇంకా రిటర్న్ సబ్మిట్ చేయలేదు కాబట్టి చూడండి, ఇక్కడ ఎడిట్ బటన్ క్లిక్ చేసుకొని, సో మీరు వేసిన క్వాంటిటీ కానీ, టోటల్ క్వాంటిటీ కానీ, ట్యాక్సిబుల్ వాల్యూ కానీ, ట్యాక్స్ అమౌంట్ కానీ మిస్టేక్ ఉంటే కరెక్షన్ చేసుకోవచ్చు మా. ఫర్ ఎగ్జాంపుల్ ఇవేమీ మిస్టేక్ లేదు అనుకున్నప్పుడు, మేడం హెచ్ఎస్ఎన్ నెంబరే మిస్టేక్ వేసేసాము అంటే దీన్ని చూడండి, ఇక్కడ క్లిక్ చేయండి, వెళ్ళిపోతుంది. చూడండి, క్లిక్ చేసా, వెళ్ళిపోయింది కదా. సో క్యాన్సిల్ చేసేసా నేను. సో ఇప్పుడు క్యాన్సిల్ క్లిక్ చేస్తున్నా, ప్రొసీడ్. చూడండి, ఆ హెచ్ఎస్ఎన్ నెంబర్ క్యాన్సిల్ అయిపోయింది, మనకి 3 ఉన్నాయి. ఇప్పుడు మొబైల్ అనేది క్యాన్సిల్ అయిపోయింది. చూడండి, అలా మీరు డిలీట్ చేసుకోవచ్చు, క్యాన్సిల్ చేసుకోవచ్చు. ఇక చూడండి మా, నేను మే మంత్ రిటర్న్ అయితే ఆల్రెడీ ఫైల్ చేశాను. రిటర్న్ డాష్ బోర్డ్కి వెళ్ళండి. రిటర్న్ డాష్ బోర్డ్లో సో మనం మంత్ చూస్ చేసుకోండి. ఇక్కడ నాకు ఫినాన్షియల్ ఇయర్ క్వార్టర్ సరిగానే ఉంది, పీరియడ్ చూస్ చేసుకున్నాను మా. సెర్చ్ క్లిక్ చేయండి. జిఎస్టీఆర్ 1 రిటర్న్ అయితే నేను ఫైల్ చేసేసాను. 1లో అయినా, జిఎస్టీఆర్ 1లో అయినా, జిఎస్టీఆర్ 1ఏలో అయినా హెచ్ఎస్ఎన్ సమ్మరీ ఒకేలాగా ఎంట్రీ చేస్తాము, డిఫరెన్స్ ఏముండదు మా. జిఎస్టీఆర్ 1లో మనం చేసిన మిస్టేక్స్ని సేమ్ మంత్లో కరెక్షన్ చేసుకోవడానికి 1A యూజ్ చేస్తామా. జిఎస్టీఆర్ 1లో మనకి టేబుల్స్ ఏముంటాయో జిఎస్టీఆర్ 1ఏలో కూడా సేమ్ ఉంటాయి. కాబట్టి హెచ్ఎస్ఎన్ సమ్మరీ అనేది జిఎస్టీఆర్ 1లో అయినా 1ఏలో అయినా ఒకేలాగా వేసుకుంటాము. ఇప్పుడు వ్యూ క్లిక్ చేస్తున్నాను, చూడండి మా. ఇప్పుడు నేను మీకు చెప్పినాను కదా ఎగ్జాంపుల్, చూడండి ఇక్కడ నేను సేమ్ 4 ఇన్వాయిస్లు వేసుకున్నాను B2Bలో. ఈ హెచ్ఎస్ఎన్ వైస్ సమ్మరీ అనేది రెండే వేసుకున్నాను, చూడండి. ఓకేనా. సో ఇక్కడ హెచ్ఎస్ఎన్ సమ్మరీ యాడ్ చేసేసాను నేను. పెట్రోలియం ఆయిల్స్ రెంటల్ సర్వీసెస్కి హెచ్ఎస్ఎన్ సమ్మరీ యాడ్ చేశాను మా. సో మనం ఇలా హెచ్ఎస్ఎన్ సమ్మరీ యాడ్ చేసి సేవ్ చేసి రిటర్న్ సబ్మిట్ చేస్తాం. ఏం చేస్తాము, మనకు ఉండేటువంటి B2B ఇన్వాయిస్లు, B2C సేల్స్ ఇన్వాయిస్లు అన్నీ వేసుకొని హెచ్ఎస్ఎన్ సమ్మరీ వేసుకొని డాక్యుమెంట్ సమ్మరీ వేసేసుకున్న తర్వాత మనము జనరేట్ సమ్మరీ క్లిక్ చేస్తాం. జనరేట్ సమ్మరీ క్లిక్ చేయగానే మీకు చూడండి ఇక్కడ కన్సాలిడేటెడ్ సమ్మరీ వస్తుంది. మనం ఇంతకుముందు బాక్సుల్లో యాడ్ చేసిన ఇన్వాయిస్ తాలూకా వాల్యూస్ ఇక్కడ ఆటో పాపులేట్ అవుతాయి. చూడండి, B2B ఇన్వాయిస్లు టోటల్ వాల్యూ ఇక్కడ వచ్చేస్తుంది. ఇక్కడ మాన్యువల్గా మీరు ఎటువంటి ఎంట్రీ వేయకూడదు. సో మనం ఓన్లీ B2B సేల్స్ ఉన్నాయి, B2B సేల్స్ ఇన్వాయిస్ వాల్యూ కనపడుతుంది. మీరు మిగతా బాక్సుల్లో కూడా సేల్స్ ఇన్వాయిస్ యాడ్ చేస్తుంటే వాటి తాలూకా వాల్యూస్ వచ్చేటివి. మనకి ఇంకెటువంటి సేల్ లేవు. సో స్క్రీన్ కిందికి స్క్రోల్ చేసుకొని ఇక్కడ టేబుల్ నెంబర్ 12 చెక్ చేయండి మా ఒకసారి, హెచ్ఎస్ఎన్ వైస్ సమ్మరీ. సో టేబుల్ నెంబర్ 12 చెక్ చేసుకోవాలి మీరు రిటర్న్ ఫైల్ చేయడానికంటే ముందు. సో మీరు ఇన్వాయిస్లు యాడ్ చేసుకొని హెచ్ఎస్ఎన్ సమ్మరీ యాడ్ చేసుకొని రిటర్న్ ఫైల్ చేయడానికంటే ముందు మనము జనరేట్ సమ్మరీ క్లిక్ చేసిన తర్వాత ఈ బాక్స్ వస్తుంది. దీంట్లో మనం ఏం చెక్ చేసుకోవాలి అంటే హెచ్ఎస్ఎన్ వైస్ సమ్మరీ అనేది చెక్ చేసుకోవాలి మా. ఇక్కడ చూడండి, టోటల్ హెచ్ఎస్ఎన్ సమ్మరీ ఇలా ఉంది మనకి. ఇక్కడ B2B టోటల్, B2C టోటల్ హెచ్ఎస్ఎన్ అని ఉంది. మనకి B2C సేల్స్ లేవు కాబట్టి ఇది మన హెచ్ఎస్ఎన్ సమ్మరీ వైజ్ మన టోటల్ టర్న్ ఓవర్ అమౌంట్, మన ట్యాక్స్ అమౌంట్ ఇది మా. ఈ హెచ్ఎస్ఎన్ వైజ్ సమ్మరీలో ఉండేటువంటి ట్యాక్సిబుల్ అమౌంట్, ట్యాక్స్ అమౌంట్ మనం బాక్సుల్లో యాడ్ చేసిన సేల్స్ ఇన్వాయిస్ వాల్యూకి మ్యాచ్ అవ్వాలి. ఇది మనము బాక్సుల్లో యాడ్ చేసిన సేల్స్ ఇన్వాయిస్ తాలూకా వాల్యూ 16,35,100 ఉంది కదా. ఓకేనా. సో మనం సేల్స్ ఇన్వాయిస్ వైజ్ యాడ్ చేసిన వాల్యూ, ట్యాక్సిబుల్ వాల్యూ, ట్యాక్స్ అమౌంట్ సరిపోవాలి. ప్లస్ మనం హెచ్ఎస్ఎన్ వైజ్ సమ్మరీ వైజ్ యాడ్ చేసిన వాల్యూ కూడా సరిపోవాలి. రెండు ఒకటిగానే ఉండాలి. హెచ్ఎస్ఎన్ వైజ్ సమ్మరీ వైజ్ టర్న్ ఓవర్ వేరుగా, లైబిలిటీ వేరుగా, ప్లస్ ఇన్వాయిస్ వైజ్ టర్న్ ఓవర్ వేరుగా, లైబిలిటీ వేరుగా ఉండకూడదు. మ్యాచ్ అయిన తర్వాత ఫైల్ స్టేట్మెంట్ క్లిక్ చేసుకొని రిటర్న్ ఫైల్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు హెచ్ఎస్ఎన్ సమ్మరీ వాల్యూకి ఇక్కడ టోటల్ వాల్యూ, ట్యాక్సిబుల్ వాల్యూ, ట్యాక్స్ అమౌంట్ మ్యాచ్ అవ్వలేదంటే కరెక్షన్ చేసుకోండి. కరెక్షన్ చేసుకొని ఫైల్ స్టేట్మెంట్ క్లిక్ చేసుకొని రిటర్న్ సబ్మిట్ చేసుకోండి. సో మీరు మే మంత్ రిటర్న్ పీరియడ్ నుంచి ఇది ఫాలో అవ్వాలి ఖచ్చితంగా. సో మీకు ఓన్లీ B2B సేల్స్ ఉంటే కూడా దానికి సంబంధించిన హెచ్ఎస్ఎన్ సమ్మరీ వేసుకోవాలి. B2B సేల్స్ మాత్రమే ఉన్నాయి మేడం అంటే కూడా దానికి సంబంధించిన హెచ్ఎస్ఎన్ సమ్మరీ యాడ్ చేసుకొని రిటర్న్ అనేది మీరు ఫైల్ చేసుకోవాలండి. సో వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.
థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.